అదే నా దగ్గర ఎక్విప్మెంట్ లేదని చేయలేకపోయాలి. జిమ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా, కానీ మన దగ్గర అంత డబ్బులు లేవు, టైం కూడా లేదు. అదే వాడు చేసేసాడని నేను చేయలే, మనకి స్పెషల్గా ఉండాలి కదా. గాయస్ ఇది 2026. ఇంకా మీరు ఇలా అర్థమైన సొల్లు రీజన్స్ ని ఎక్స్క్యూజ్ గా పెట్టుకొని అలా బెడ్ మీద పడుకొని రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే మీ పొటెన్షియల్ ని, మీ ఆపర్చునిటీస్ ని, మీ రెస్పెక్ట్ ని మీరే తగ్గించేసుకుంటారు. ఇంకో సైడ్ పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్నెస్ ఆఫ్ లైఫ్. దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ అండ్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ టు ఇంప్రూవ్ దర్ కెరియర్, దర్ ఎర్నింగ్స్. అప్పట్లో సోషల్ మీడియా లేదు, చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేదారు. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కంటెంట్స్, కుకింగ్ అని, ఫ్యాషన్ అని, వీడియో ఎడిటింగ్ అని, ఇలా బోలెడు పీపుల్ వాటిని చూసి తెలుసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటారు. బయట నీకు కాంపిటీషన్ ఇంత హైలో ఉంటే నువ్వు ఇంకా నీ దిక్కుమాల ఎక్స్పీరియన్స్ తో పడుకొని అలా టైం పాస్ చేస్తావా? గైస్ చెప్తున్నా, ఒక టైంలో డెఫినెట్ గా రిగ్రెట్ అవుతారు. సో అలా మీరు రిగ్రెట్ అవ్వదు అనుకుంటే ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, గో అవుట్, బయటకు వెళ్ళండి, మీకు నచ్చిన స్కిల్ నేర్చుకోండి. వీడియో ఎడిటింగ్, ఫ్యాషన్, ఫిట్నెస్, ఇలా బోల్డ్ ఉన్నాయి. ఏదైనా స్పోర్ట్స్ నేర్చుకోండి, చాలా ఉన్నాయి. అర్థమైన గడ్డి తినడం తగ్గించండి, కొంచెం డైట్లు, వర్కౌట్లు చేయండి, మీ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి, ట్రావెల్ చేయండి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ లైఫ్ ని ఒక పర్పస్ తో మీనింగ్ఫుల్ గా, బ్యూటిఫుల్ గా బతకండి.